హలో ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువ వాకింగ్ చేయాలి. ఎక్కడ సమయం దొరికినా కూర్చోవడం కానీ, నిలబడటం కానీ, పడుకోవడం కానీ కాకుండా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అది 10 ఫీట్లు కావచ్చు, 20 ఫీట్లు కావచ్చు, కిలోమీటర్ కావచ్చు, హాఫ్ కిలోమీటర్ కావచ్చు, నడుస్తూనే ఉండాలి. అదే ఆరోగ్య రహస్యం. నడుస్తూనే ఉండాలి. చిన్నగా పెద్దగా నడుస్తూనే ఉంటే మీకు టోటల్ బాడీ రక్త ప్రసరణ యాక్టివేట్లో ఉంటుంది. మీరు ఏమి తినాలని కూడా అనిపిస్తుంది. ఏమి తిన్నా బాగుంటుంది. తినే తిండిలో కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము చిన్నగా ఉన్నప్పుడు లేదా మన అమ్మనాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నారో 100% వీలుంటే అవే తినాలి. మనం ఎక్కడెక్కడో చేసినవన్నీ తినుకుంటూ పోతుంటే వాటికి ఎలాంటి రుజువు లేకుండా అవుతుంది. మనకు ఆయన ఏ ఆయిల్ వాడిండో, ఏ పిండి వాడుతున్నాడో, ఏ రైస్ వాడుతున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలియట్లేదు. అది ప్రధానం. మనకు మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే మనకు సహజంగా దొరికే వాటితోటి మన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తిన్నప్పుడు తిండి పదార్థాలు మనకు పెడతారు కాబట్టి మనకు పెద్దగా ఎఫెక్టివ్ కాదు. ఆ వంటకాలనే ఆ కూరలని వాడాలి మనం. అదే రహస్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే. అంతకు మించి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జరుగుతున్న ఆహారాలు, భోజనము, కర్రీసు, ఇతర తినుబండారాలు ఏవి అయినా కూడా మన బాడీని కొంచెం ఇరకాటంలో పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. సో మనం ఏం చేయాలి అంటే మన అమ్మ నాన్న, మన తాత వాళ్ళు, మనము అవే ఫాలో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. పెరుగు తినడం, చారు తినడము, పప్పులు తినడము. అప్పుడు వాళ్ళు పండగకు మాత్రమే లేదా బంధువులు వస్తుంటే చికెన్ తినేది, నాన్ వెజ్ తినేది. అది కూడా మన పాత మసాలా దినుసులతోటి. అలాంటివి తిన్నప్పుడు మనకి ఎలాంటి పద్ధతులలో వేరే అనారోగ్య సమస్యలు రావు. ఇది మనం గుర్తుంచుకుంటలేము. ఎవరైనా కూడా ఏమంటారు, తిను ఏమైనా అవుతుందంటే అప్పుడు కావట్లేదు. ఏజ్ బారేటప్పుడు లేకపోతే ఎక్కువసార్లు తిన్నప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో నేను ఏమంటున్నానంటే మనం ఏదో కొత్త రుచులు తినాల్సిన అవసరం లేదు. వాటి వల్ల మనకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది. ఏది తీసుకున్నా కూడా అతిగా కాకుండా అతికి యువతల మితంగా తీసుకోండి, సరిపోతుంది. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ మాత్రం 10 మినిట్స్ టైం దొరికినా కదలండి. చేతులు కదిలించండి, మెడ కదిలించండి, నడుము కదిలించండి, కాళ్ళు మలుచుకొని వదిలేయండి, వీలుంటే నడవండి. ఇలా అసలు కదులుతూనే ఉంటే మనకు ఎలాంటి సమస్య రాదు. అదొకటి గృహ చిట్కాలు. అంటే ఇంట్లో మనకు చెప్తున్నాను కదా, ఎప్పటి నుండో ఉన్న ఆహార పదార్థాలని వాడాలి. పల్లీలు ఉడకబెట్టుకొని తినాలి, వేంపుకొని తినాలి, నువ్వులు వేంపుకొని తినాలి, కొబ్బరి చిప్పలు తినాలి. అంటే కొబ్బరి ఇలాంటివన్నీ మనము ఉల్లిగడ్డలు తినాలి, టమాటో డైరెక్ట్గా ఒకటి తినాలి, ఆ దొండకాయ పచ్చిది లేతది ఉంటే ఒకటి తినాలి, దోసకాయలు తినడమే మర్చిపోయినాం, దోసకాయలు తినాలి. ఇవి చేస్తూ పోతే మనకి అసలు మన బాడీ లోపల ఫుల్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఏది మన దగ్గర రాదు అని మనం నమ్మొచ్చు. ఉదాహరణ కూడా మన అమ్మ నాన్న, మన తాతయ్య వాళ్ళు. సో మీరు ఎప్పుడు కూడా మనం పాతకాలం లోపల తిన్న ఆహార పదార్థాలు అదే మనకు ముఖ్యం. ఎక్కడ కూడా మనం బయట తినదు. తప్పదు అనుకుంటే తిన్నా కూడా కొంచెం తిని ఎక్కువ వాటర్ తాగాలి. ఇవి మీకు నేను తెలియజేస్తున్న అనుభవపూర్వకమైన ఆహార జాగ్రత్తలు, ఆరోగ్య జాగ్రత్తలు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.